అమ్మలకు చెల్లెలకు అక్కలకు అమ్మలకు చెల్లెలకు అన్నలకు నా అభిమాన తమ్ములకు ప్రతి ఒక్కరికి కోరుకొని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ రోజున ప్రత్యేకమైన పరిస్థితి సంతరించుకున్నాను. ఇది మామూలుగా సార్వత్రిక ఎన్నికలు మామూలుగా జరిగితే వచ్చి మీకందరికీ ఓటు వేయండి, కాంగ్రెస్ గెలిపించండి అడిగేవాళ్ళు. కానీ కాంగ్రెస్ మీద ఈ రోజున దుష్ప్రచారం జరుగుతూ కాంగ్రెస్ లేకుండా చేద్దామని, కాంగ్రెస్ లాంటి ఒక మహాశక్తిని తుడిచిపెట్టేలాగా చేద్దామని అధికార దాహంతో తహతహలాడుతున్నటువంటి ఆ రెండు పార్టీలు టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ, ఈ రెండు చాలా కుట్రపూరితమైనటువంటి పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దామని, ఏ పార్టీ అయితే బడుగు బలహీన వర్గాల వారి గురించి పట్టించుకుంటుందో, ఎవరి బాగోగులు చూస్తుందో, ఎవరి సంక్షేమే ప్రధానంగా ముందుకు వెళ్తుందో అలాంటి పార్టీని శాశ్వతంగా లేకుండా చేద్దామని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నం శుష్క ప్రయత్నం, వ్యర్థ ప్రయత్నం, వాళ్ళ వల్ల కాదు. ఇలాంటి వాళ్ళు ఈ 127 సంవత్సరంలో కాంగ్రెస్ పుట్టి దగ్గర నుంచి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాదు. కాకపోతే ఈ యొక్క విభజన మూలంగా వచ్చేటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన పరిస్థితులు మీకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కాంగ్రెస్ చేసిన తప్పిదం కాదు. ఈ విభజన అనేది టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు అలాగే బీజేపీ పార్టీలు వీళ్ళందరూ విభజనకు మేము సానుకూలంగా ఉన్నాము, ప్రత్యేక తెలంగాణ ఇచ్చి తీరాలి, మీరు ఇవ్వకపోతే అధికారంలోకి వస్తే మేము ఇస్తామంటూ వాడు పలు సందర్భాల్లో అన్న మాట వాస్తవం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే కాకినాడ ప్లేనరీలో బీజేపీ వాడు దాదాపుగా 16-17 సంవత్సరాల క్రితం వాడు తీర్మానం చేసుకున్నారు, ఒక ఓటుకు 2 రాష్ట్రాలు ఇస్తాం తెలుగు వాళ్ళకి అని చెప్పి. ఆ రోజున వాళ్ళు అన్న మాట ప్రకారం వేరు రాష్ట్రాలు 3 రాష్ట్రాన్ని వాడు ముక్కలు చేసి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు వాళ్ళు పడ్డారు. ఈ తప్పుకి ఎవరైనా నాంది పలికారంటే కనుక ఈ విభజనకి అది ఫస్ట్ బీజేపీ, ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు. ఈ యొక్క విభజన మాకు అనుకూలం, మేము సానుకూలంగా ఉంటాము. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మీరు కాంగ్రెస్ వాడు మీరు ఇస్తారా చస్తారా లేకపోతే మీ మెడలు వంచి విభజన మేము చేస్తామంటూ ఆయన అన్న మాట రికార్డ్స్ ఉన్నది వాస్తవం. ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత యువనేత ఆ తండ్రి సమాధి దగ్గర వాళ్ళు తీర్మానించుకున్నారు, మేము తెలంగాణ సెటిల్మెంట్ ని గౌరవిస్తాం కాబట్టి ఈ విభజన జరగాలి, జరిగితే ఆర్టికల్ 3 రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం జరగాలి అంటూ వాడు ఉత్తరాలు ఇవ్వలేదు రాష్ట్రపతి కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ. మరి వాళ్ళు ఎలా తప్పించుకుంటారు? ఈ రోజున వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఎలాగ కాంగ్రెస్ తప్పు పడతారని ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ ముందు నుంచి కూడా ఇవ్వాలని అనుకోలేదు. ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇప్పుడు సోనియా గాంధీ ఏ క్షణాన కూడా ఇవ్వాలని కోరుకోలేదు. దీని ఈ పార్టీలన్నీ కలిపి ఇచ్చేలాగా మూలకు నెట్టి ఇస్తారా చస్తారా అనేటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తే అవతల ఆత్మ బలిదానాలతో 100 మంది కుర్రోళ్ళు చనిపోయే పరిస్థితుల్లో అలా విభజించడం మూలంగా సీమాంధ్రకి ఏమిటి నష్టం ఆలోచిస్తే నిజానికి నష్టమేమీ లేదు అని వచ్చిన నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క విభజన కార్యక్రమం చేస్తూ మరీ ముఖ్యంగా సీమాంధ్రకు ఈ యొక్క నూతన ఆంధ్రప్రదేశ్కి మనకి ఏ రకంగా న్యాయం చేయాలని ప్రప్రథమంగా ఆలోచించి మమ్మల్ని అందరినీ మినిస్టర్స్ అందరినీ మమ్మల్ని పిలిచి చెప్పండి అంటే మేము విభజనకి చాలా వ్యతిరేకమని చెప్పాం. ఇవ్వని పరిస్థితిలో విభజన తప్పనిసరి పరిస్థితిలో మనం ఎలాగ బాగుపడాలి, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉండటం కాదు, అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నెంబర్ 1 స్థానంలో ఉండాలి. అది ఎలాగా ఆలోచిస్తే మాకు విద్యా సంస్థలు కావాలి, అత్యున్నత విజ్ఞాన సంస్థలు కావాలి, అత్యున్నత వైద్య సేవలు అందించే వైద్య సంస్థలు కావాలి, మాకు పరిశ్రమల అభివృద్ధి జరిగితే ఇక ఉద్యోగ ఉపాధి అవకాశాలు దండిగా మెండుగా ఉంటాయి. కాబట్టి మాకు ట్యాక్స్ హాలిడే కావాలి, మా స్టేట్ కి స్పెషల్ స్టేట్ కేటగిరీ ప్రత్యేకమైన రాష్ట్ర హోదా ఇవ్వాలి, అలాగే వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలి. పోలవరం మాకు 60 సంవత్సరాల కళ, అది
అలాగే జరిగిపోతుంది రాజకీయంగా అది వెనకండిపోతుంది. దానికి మీరు ఒక రూపం ఇవ్వాలి. ఆ నిర్మాణ పూర్తి బాధ్యతను మీరు స్వీకరించాలి. దానికి జాతీయ హోదా ఇవ్వాలి. 90%, 100% ఖర్చు మీరే భరించాలి, మీరే నిర్మించాలి. అది త్వరితగతిన 5 సంవత్సరాలలో. అలాగే ఎయిమ్స్ లాంటివి, నిమ్స్ లాంటి వైద్య సంస్థలే కాకుండా ఈ రోజున మా యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీరు సమిష్టిగా ఉన్నప్పుడు విద్యకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యా సంస్థలో ప్రత్యేకించి మీ అభిమాన నాయకులు పల్లవ రాజు గారు ప్రత్యేకించి ఆయన దగ్గర ఉన్నటువంటి హెచ్ఆర్డి మినిస్ట్రీ సంబంధించి ఆయన నిష్ణాతులు కాబట్టి ఏ సంస్థలు కావాలి మా విద్యార్థులకి, మా యొక్క యువతకు అత్యున్నటువంటి స్థాయికి వాళ్ళు అన్ని రకాలుగా విజ్ఞానవంతులు కావాలంటే ఏమీ కావాలంటూ ఆయన ఆలోచించి ఐఐఎంలు, ఐఐటీలు, త్రిపుర ఐటీలు, అలాగే గిరిజనులకు కావాల్సినటువంటి యూనివర్సిటీలు, పెట్రో యూనివర్సిటీస్, అలాగే పెట్రో కారిడార్ ఇవన్నీ కూడా తీసుకొచ్చే దిశగా ఆయన వంతు ప్రయత్నం చేసి మీ అందరూ సమిష్టిగా అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి, మంత్రులకి మేము సమర్పించడం జరిగిందేమో. సో ఇంట్లో రాబట్టలో మేము కృతకృత్యులు అయ్యాము. దానికి గాను ప్రత్యేకించి మీ అందరి ముందు వారిని నేను అభినందిస్తున్నాను. పల్లవరాజు గారు ఇది రావడం మూలంగా, స్పెషల్ ప్యాకేజెస్ మూలంగా మీరు ఊహించిన విధంగా 5-10 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానం అవుతున్నట్లు ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా చెప్పగలరు. చెప్పండి. ఉదాహరణకి ఇదే కనుక సమైక్యం అవ్వడం అనేది, విభజన జరగడం అనేది బాధగానే ఉంది. నేను కూడా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ప్రపంచపరంగా మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరి ప్రేమ అభిమానంతో ఈ రోజు నేను ఇంత వాడిని అయ్యాను. కాబట్టి తెలుగు వాళ్ళు విడిపోతుంటే చాలా బాధగా అనిపించింది. మీతో పాటు నేను బాధ అనిపించాను. నిజానికి ఆలోచిస్తే ఇక తప్పదు, విభజన తప్పదు అనుకున్నప్పుడు నాకు అనిపించింది ఏమిటి మనం మిస్ అవుతున్నాం. ఇందాక మీరు రాజా గారు చెప్పినట్టుగా ఏంటి మనం పోగొట్టుకునేది అంటే, కుమారాజా చెప్పారు మనకేమైనా మెదక్ జిల్లాతో మనకేమైనా అవినాభావ సంబంధం ఉందా, మెదక్ విడిపోతుంటే మనకు బాధగా ఉందా, హైదరాబాద్ దూరం అయిపోతుంటే అయ్యో మరి బాధగా ఉందా, లేకపోతే కరీంనగర్ కాదు, హైదరాబాద్లో మన భవిష్యత్తు ఉందని, మన పిల్లలు చదువుకుంటే అక్కడికి వెళ్తే వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటారని అలాంటి ఒక హైదరాబాద్ ఈ రోజున అందరం కలిసి వ్యాపారంగా కానీ, చదువుల పరంగా కానీ అన్ని రకాలుగా మన పెట్టుబడులు పెట్టి ఇంత దూరం నుంచి వెళ్ళి మనం ఆ హైదరాబాద్ని అభివృద్ధి చేసాం. ఆ హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రకు సంబంధించిన ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క చెమట, వాళ్ళ రక్తం, వాళ్ళ కష్టం అందులో ఇవిడి ఉంది. కాబట్టి బాధ అనిపించింది. ఈ రోజున మనకు వచ్చేటువంటి ప్రత్యేక హోదాలో మనం ఖచ్చితంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక్కొక్క జిల్లా కేంద్రాన్ని ఒక్కొక్క భాగ్యనగర్, ఒక్కొక్క మెగా సిటీగా చేసే అవకాశం మనకు వచ్చింది. అది సద్వినియోగం చేసుకుందాం. అన్ని ఒకే చోట కేంద్రీకృతం అయితే ఈ రోజున బాధపడుతున్నాం. ఈ ప్రతిపాడు నుంచి ఎవరైనా హైదరాబాద్కి వెళ్ళి బిడ్డని పంపించాలంటే ఇక్కడ ఉండేటువంటి పెద్దలు, ముసలి వాళ్ళు వెళ్ళలేరు, హైదరాబాద్లో ఉండలేరు, అక్కడ నెగ్గుకు వచ్చి జీవితం కొనసాగించలేరు. ఆ బిడ్డ పుట్టిన బిడ్డల్ని దూరం నుంచి చూసుకుంటూ ఇక్కడ అలా గడపాల్సిన పరిస్థితి. ఈ రోజున కాకినాడ ఏవో భవిష్యత్తులో మన రాజధాని కావచ్చు, రాజమండ్రి కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో మన పిలిస్తే కలిగే దూరంలో మన బిడ్డలు అభివృద్ధి చెందుతుంటే, మన మనవరాళ్ళు ఇక్కడ అన్ని రకాలుగాను వాళ్ళ కాన్వెంట్ స్కూల్లో చదువుతూ మంచి కారుల్లో వెళుతుంటే ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందం ఉంటుందో చూడండి. అలాంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం దాన్ని ఆహ్వానించాలి తప్ప కోపావేశాలకి, భావోద్వేగాలకి మాత్రం వెళ్ళదు. వీళ్ళందరూ వేరే పార్టీ వాళ్ళు చెప్పి మనకేదో అన్యాయం జరిగిపోయిందనే అనుమానాలు మీకు మైండ్లో, మెదడులో, మనసులో పెట్టడం మీరు నిజంగా దానికి మీరు ఏమాత్రం కూడాను అలాంటి అపోహలు పోవద్దని ప్రత్యేకించి మీకు చెప్పడం కోసంగా నేను రోజున ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాను. ఇది మన మంచికే వచ్చింది అనుకుందాం, మన అభివృద్ధికే వచ్చింది అనుకుందాం, మన బిడ్డల భవిష్యత్తుకే ఈ యొక్క విభజన వచ్చింది అనుకుందాం. ఆ రకంగా మనకు ఉన్నటువంటి అవకాశాలతోటి మనం అభివృద్ధి చెందుతాం. అన్నిటికీ మించి మనకున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? కష్టపడి పనిచేసే మనస్తత్వం, చెమటోడ్చే మనస్తత్వం. మనం కష్టపడి చెమటోడ్చాం కాబట్టి ఈ రోజున హైదరాబాద్ అంత అత్యున్నత స్థానంలోకి వెళ్ళింది. కేసీఆర్ చెప్తాడు వాళ్ళెవరూ కష్టపడే మనస్తత్వం లేదు. మనం సీమాంధ్ర ప్రజలు వచ్చి అక్కడ అన్ని మనం దోచుకుని ఆ రకంగా దోపిడీ చేశాము ఆ రకంగా అంటాడు. నో,